రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను కడప జిల్లా జమ్మలమడుగు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి పెద్ద ఎత్తున నగలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం జమ్మలమడుగు పట్టణ పోలీస్ స్టేషన్ నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న ఆభరణాలను వారు ప్రదర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 పోలీస్ స్టేషన్ల పరిధిలో 18 దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు డీఎస్పీ వెంకటేశ్వరరావు వెల్లడించారు. వీటి విలువ 12 లక్షల రూపాయలు ఉంటుందని అన్నారు. వీటిలో 20 గ్రాముల బంగారు వస్తువులు, సుమారు 9 కేజీల 40 గ్రాముల వెండి, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. దాని మీద మా అర్బన్ సిఐ లింగప్ప గారు, వాళ్ళ ఎస్ఐ గారు రామకృష్ణ అండ్ హిస్ టీమ్ వర్కౌట్ చేశారు. ఇదే విధంగా ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనే దాని మీద ఫస్ట్ ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్ తీశారు. ఆలయాల్లో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కూడా అదంత యూస్ఫుల్గా లేదు, ఎందుకంటే వాళ్ళు అరేంజ్ చేసుకోవడం సరిగా లేదు, కొన్ని అయితే పనిచేయడం. అయితే వాటి నుంచి కాకుండా మిగిలిన అవుట్స్కట్స్లో ఉన్న సీసీ కెమెరాస్ని వెరిఫై చేసి ఒక ఇద్దరిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక వెహికల్ మీద వెళ్తూ ఆ ఇద్దరిని వీళ్ళ ఇన్ఫార్మెంట్స్ ద్వారా, లోకల్గా వీళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళకి చూపిస్తే వాళ్ళు నెమలిదిన్నెకి సంబంధించిన జంబులదిన్నె బాలకృష్ణ, ఇతను నెమలిదిన్నె విలేజ్, పెదముడియం మండలం. ఇతను యాక్చువల్గా పొద్దుటూరులో ఉంటాడు. ఇదే విధంగా చింతకాయల హుస్సేన్ బాషా అని చెప్పేసి ఇంకొక అతను, వీళ్ళిద్దరూ కూడా నేరస్తులు. వీళ్ళిద్దరిని ఐడెంటిఫై చేసి వీళ్ళిద్దరూ ఇంకా ఎక్కడెక్కడ చేశారనే దాని మీద మేము మిగతా అన్నీ వెరిఫై చేస్తే టోటల్గా 26 నేరాలు వీళ్ళు పాల్పడ్డారు. వీళ్ళని ఇన్ఫర్మేషన్ పెట్టి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అర్బన్ సిఐ గారు. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే వీళ్ళు మన జమ్మలమూడికే కాకుండా కడపలో 2 చేశారు, పొద్దుటూరులో 3 చేశారు, మైదుకూరులో 2 దేవాలయాలు చేశారు. అదేవిధంగా కర్నూలు, యాడికి, బనగా